హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు మీరు మొత్తం ఈత దుబ్బులతో కూడిన ఒక కొండ కనిపిస్తుంది. చాలా అలసిపోయాము. బీభత్సంగా ఉంది ఘాటి. చూడండి, పైన ఎక్కుతుంటే కాలు నొక్కుతుంది. ఇక్కడే కొంత ఎండిపోయేలా ఉంది. చెట్లు మరి భలే మనం అక్కడ నుంచి చూసాం కదా, అక్కడ నుంచి చూసిన కొండ అయితే ఇదే అనమాట. అయితే ఇంకా చివరికి వెళ్ళాలి. సో మనం సగం ఎక్కినట్టు. ఇంకా కొంచెం దూరం వెళ్తే అక్కడ పూర్తిగా హీల్ పాయింట్ అయితే అనమాట. అక్కడ దాకా మనం అయితే వెళ్దాం. చెమట చూసారా, ఈ బస్సు చెమట వచ్చేస్తుంది. యాక్చువల్గా చలికాలం అయినప్పటికీ ఇప్పుడు టైం ఎంత అయింది, 1:45 అయింది. అంటే మధ్యాహ్నం. ఇక్కడ దాకా మనం వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ అడ్డ చెట్లు ఉన్నాయి. అడ్డకాయలు తీసే టైం అయితే ఇదే అనమాట యాక్చువల్లీ. అయితే ఆల్రెడీ కోసినట్టున్నారు అడ్డకాయలు. అవి కూడా చూపిస్తాము మీకు. అక్కడ మాకు కనిపిస్తే మీకు చూపిస్తాము. యాక్చువల్గా మేము వెళ్ళగలిగితే ఆ పాయింట్ కూడా వెళ్దాం అనుకున్నాము. సో ఇప్పుడు కష్టమే, మాకు బీభత్సంగా ఆకలి కూడా వేసిస్తుంది. చాలా దూరం వచ్చాము. ఇక్కడ నుంచి మా బామర్ది అయితే వస్తున్నాడు. ఈ కొండలన్నీ చూడొచ్చు మీరు, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇవన్నీ ఇక్కడ నుంచి చూస్తుంటే డ్రోన్లో చూస్తున్నట్టు ఉంది కదా. చాలా పైన ఉన్నాం అనమాట, హీల్ టాప్లో ఉన్నాం కాబట్టి అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడైతే ఒక అడ్డ చెట్టు ఉంది, ఇక్కడ కూడా ఉంది అడ్డ చెట్టు. ఆ అడ్డకాయలు ఉందో లేదో చూద్దాం. ఈ పైన కూడా వెళ్దాం మనం. ఈ పైన వెళ్ళి చూద్దాం, అక్కడ లొకేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ వెళ్ళిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుందో అది చూడాలి. మా బామ్మర్ గారికి ఆ గడ్డి బాగా నచ్చినట్టుంది, పీకుతూ నోట్లో వేసుకుంటున్నాడు. ఇదనమాట, ఇలా పడుకొని దొరలచ్చు. ఎంత హ్యాపీగా ఉందో, బాగుంది. ఇదో ఇలాంటి గడ్డి మీద పడుకుంటున్నాం మేము. చెట్టు చూడొచ్చు, ఆకులు ఏవి లేవు. ఆకులు లేకుండా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ చెట్లు ఏమి లేనట్టు కనిపిస్తుంది కదండి. అవి మొత్తం ఈత దుబ్బులు అనమాట. ఈత పురుగులు మీరు వినే ఉంటారు. ఈత పురుగులు అయితే తీస్తారు మా టైప్స్. ఈ కొండలన్నీ అయ్యే ఉన్నాయి. యాక్చువల్గా అవి కూడా ఏదో ఒక రోజు ఒక వీడియోలో వస్తుంది మన ఛానల్లో. నచ్చితే చూడండి తప్పకుండా. మాకైతే అడ్డకాయ ఒకటి దొరికింది. అది కదనమాట అడ్డకాయ అంటే. ఓకే, చాలా గట్టిగా ఉంటుంది. అది ఉడకబెట్టి బయటికి తీయాలన్నమాట పిక్కలు. చూడడానికి కూడా అందంగా ఉంటాయి అనమాట ఈ తీగలు. ఇలాగా చూడండి, అన్ని వంకలు తిరిగింది, అన్ని మెలకలు తిరిగిందో చూడండి. అబ్బా, భలే పాకుతున్నారా బామర్ది కోతిలాగా. ఏమవ్వలేదు కదా, మనకేమవ్వలేదు కానీ మనకు కావాల్సిన పండులు దగ్గర సూర్యుడు మా బామర్ది కలిసిపోయినట్టున్నారు, కనిపించట్లేదు. మాకు దొరికిన అడ్డకాయలు అయితే ఇవన్నమాట. ఇక్కడ నుంచి కింద ఒక చెట్లు, 2 చెట్ల నుంచి కలెక్ట్ చేసి ఇన్నైతే సంపాదించుకోగలిగాము ఈ సంవత్సరానికి. ఈ సంవత్సరానికి మొత్తం ఇదేనేమో. మాకు మళ్ళీ దొరుకుతుందో లేదో, ఎవరైనా ఇటు వస్తే మొత్తం తీసేస్తారనమాట. అందుకే ఈ కొండ అయితే ఎక్కాము. ఆ లొకేషన్ మీకు చూపించాము. తర్వాత ఈ అడ్డకాయలు అయితే చూపిస్తున్నాం. తాగుదాంలే. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక దగ్గర అనుకున్నాము, అక్కడ తీసేసి ఇటువైపు వచ్చామన్నమాట.
ఇటువైపు వస్తే మాకు చాలా కనిపిస్తున్నాయి చూడండి, ఇలాగా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసారా ఇవన్నీ అడ్డకాయట ఇలాగ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా. ఇక్కడ ఆ చెట్లు కూడా ఉన్నాయి, ఆ చెట్లు నుండి చూపిస్తాను చూడండి. తీగల దగ్గర ఏదో డెకరేషన్ చేసినట్టు పైనుండి కింద వేలబడి కనిపిస్తున్నాయి చూడండి, చాలా బాగుంటాయి. అవైతే మనం ఉడికించుకొని అవి ఒలుచుకొని మళ్ళీ కాల్చుకొని తింటే కనుక ఒక వేరే టేస్ట్ ఉంటుంది, ఎక్సలెంట్ అనమాట. అవి కర్రీ వండుకోవచ్చు. చూసారా ఇగో ఇవన్నీ కొయ్యాలంటే మన తరం కాదు, ఇదైతే దగ్గరుంది, దగ్గర నుండి చూపించగలుగుతున్నాను. ఇవన్నీ తీయాలంటే మనకున్నారు కదా హంటర్, మన హంటర్ ఉన్నాడు వేటగాడు. పట్టుకోలేము కాబట్టి ఇలా అయితే కట్టాము. అవి తీసుకొని మనమైతే కోసేపోతున్నాం. అది ఇదిగో మాకు చేతికి అందేలాగే ఉన్నాయి, ఇగో ఇవ్వండి చేతికి అందుతున్నాయి కొన్ని. మరి ఇది ఎలా ఉన్నాయో లోపల మరి చూడాలి కట్ చేసిన తర్వాత. ఇగో ఇవన్నమాట. మనం కొన్ని అయితే కొయ్యగలుగుతున్నాం కింద నుంచే, కిందనే ఉన్నాయి కాబట్టి. ఇక మరి పై చూస్తే రాళ్ళ ఉన్నాయి. అదండి మనం అనుకున్న లొకేషన్ అయితే ఇదే అనమాట. మొత్తం చూడొచ్చు మీరు, చాలా అద్భుతంగా ఉంది. కెమెరాలో ఎలా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇటు అక్కడ దింసరాళ్ళని ఒక అది ఆ కొండలో దింసరాళ్ళని ఉన్నాయట. అక్కడైతే మనం రీచ్ అవ్వలేకపోయాము, చాలా టైం అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ దాకా వచ్చాము, హిల్ పైన కొండ పైన వచ్చాము అనమాట. కొండ పైన వచ్చాక అక్కడ దాకా వెళ్ళడం అనేది కొంచెం అసాధ్యం అనిపించింది, చాలా దూరం ఉంది. సో మనం ఇక్కడ నుంచి ఈ లొకేషన్ చూసుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం ఆ కొండ మీద క్యాంపింగ్ అయితే వేద్దాం అనమాట. అక్కడ క్యాంపింగ్ వేయాలనుకుంటున్నాము ఆ దింసారాళ్ళ కొండలో. దింసారాళ్ళ కొండ అని ఎందుకు పేరు వచ్చింది అన్నది మనం ఆ వీడియోలో తెలుసుకుందాం. ఇదైతే ఒక అద్భుతమైన లొకేషన్ అనమాట. ఇలా చూడొచ్చు మీరు, పైన కొండ నుంచి కింద లోయ కనిపిస్తుందా, చాలా బాగుంది. అక్కడ దాకా వెళ్ళి చూద్దాం, ఆ కొండ చివరి వరకు వెళ్ళి చూస్తే మనకి ఎలా ఉంటుంది ఏంటన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో మనం వెళ్దాం. అయితే ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం మనం ఏదైనా తినడానికి కానీ తాగడానికి కానీ ఇబ్బంది లేకుండా మొత్తం తెచ్చుకోవాలన్నమాట, లేకపోతే ఇబ్బంది అయిపోద్ది. ఇక్కడ ఏం దొరకదు. కొంచెం కొండ మీద ఉన్నాము, ఇక్కడ ఒక ఊరు కనిపిస్తుంది, ఆ ఊరు చూపిస్తాను. 3 గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఈ కొండలో మేము ఉన్నాం. అదిగో ఇలా చూడొచ్చు మీరు, ఎంత బాగుందో చూడండి. ఆ కొండలు కానీ ఇటు చుట్టుపక్కల కొండలన్నీ అలాగే ఉన్నాయి, చాలా బాగుంది. ఇదిగో అలాగా ఇలా చూడొచ్చు. ఇక్కడ క్యాంపింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద రాయి మీద ఉన్నాం అనమాట మేము, ఇలాగా రాయి మీద ఉన్నాం. క్యాంపింగ్ అయితే కొంచెం పక్కన వేసుకోవాలన్నమాట, ఇక్కడ అవ్వదు. అంటే ఇందులో నార్మల్గా వేసుకోవచ్చు కానీ పెద్ద గాలి వచ్చినప్పుడు పైకి ఎత్తేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వేయకూడదు, అటు ఎక్కడైనా వేసుకోవచ్చు. కొండలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కింద రోడ్ కనిపిస్తుంది, మేము అనుకోలేదు, మేము వేరే చోట నుండి వచ్చాము కానీ ఇక్కడ కింద రోడ్ ఉందన్న సంగతి మాకు తెలియదు. ఇప్పుడు కనిపిస్తుంది కింద. అలా అక్కడ ఊరు ఉంది చూడండి. అక్కడ నుంచి వస్తే కనుక మనకు వేరే వ్యూ కనిపిస్తుందేమో, అంటే అక్కడ నుంచి వేరే దారి ఏమైనా ఉందేమో. ఇక్కడ నుంచి అయితే మనం ఇలా అడ్డకాయలు తీసుకుంటూ మనం ఇలా పైకి వచ్చాం అనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఆకాశంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. రిటర్న్ అయిపోయాము. సో కిందన మా బండి వదిలేసాము, దాని పరిస్థితి ఏంటో మాకు ఇప్పుడు దాకా తెలీదు. ఇప్పుడు వెళ్తే కానీ చెప్పలేము, ఏ దొంగడు ఏది పీక్కెళ్ళిపోయాడో, కాలు పీక్కెళ్ళిపోయాడో, చేతులు పీక్కెళ్ళిపోయాడో తెలియట్లేదు. ఇది ఇంతకుముందు నార్మల్గా ఉండేది, అయితే గ్రావిటీ గ్రాంటింగ్ వల్ల ఏంటో ఇలాగ సిమెంట్తో కట్టి ఇక్కడ పైపుల ద్వారా కింద తీసుకెళ్లారు అన్నమాట. ఊరు దాకా తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడైతే ఏదో టెంపుల్ కావచ్చు, ఇలా కట్టారనమాట. కట్టేసి ఇక్కడైతే మా గ్రామ దేవత
ఈ ఊర్లో వాళ్ళ గ్రామ దేవత ఉందన్నమాట. అడవుల్లో ఎమర్జెన్సీ టైంలో తాగే వాటర్ అలా ఉంటుంది. అలాంటి చోట మేము ఆకులు పైనుంచి కింద పడుతూ గలీజ్ అయిపోతుంటుంది, అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. క్లీన్ చేసుకొని మాకు అవసరమైనంత మేరకు అడ్డాకులు తీసుకొని దాంతో వాటర్ తాగేసి యాస్టీజ్గా మళ్ళీ వదిలేసి వచ్చేస్తాం అనమాట. అది అప్పుడప్పుడు రైతులు వచ్చినప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. దానివల్ల మేము ఈ అడవుల్లో వెళ్ళినప్పుడు సర్వైవ్ అవుతున్నాం అనమాట. లేదంటే ఇబ్బంది అయిపోతుంది.